బ్రేకింగ్ న్యూస్. ఆంధ్ర యూనివర్సిటీ వీసీ కార్యాలయంలో అధికారుల సమావేశమయ్యారు. యూనివర్సిటీ క్యాంపస్లో ఆర్ఎస్ఎస్ భావజాల కార్యక్రమాలు చేస్తున్నారు అని లెఫ్ట్ స్టూడెంట్ విద్యార్థుల ఆందోళనతో వివాదం చెలరేగింది. ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ వింగ్ లెఫ్ట్ వింగ్ మధ్య గొడవ జరిగింది. ఉదయం ఆంధ్ర యూనివర్సిటీ వీసీ కార్యాలయాన్ని ముట్టడికి ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ బీజేపీ విశ్వ హిందూ పరిషత్ నాయకులు ప్రయత్నం చేశారు. ఈ పరిణామాల మధ్య అధికారులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు ఉన్నతాధికారులు. ఆంధ్ర యూనివర్సిటీలో బీసీ కార్యాలయంలో అధికారులు సమావేశమయ్యారు. యూనివర్సిటీ క్యాంపస్లో ఆర్ఎస్ఎస్ భావజాల కార్యక్రమాలు చేస్తున్నారు అని లెఫ్ట్ స్టూడెంట్ విద్యార్థులు ఆందోళనతో ఈ వివాదం చెలరేగింది. ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ వింగ్ లెఫ్ట్ వింగ్ మధ్య గొడవ జరిగింది. ఉదయం ఆంధ్ర యూనివర్సిటీ బీసీ కార్యాలయాన్ని ముట్టడించాలి అని ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ బీజేపీ విశ్వ హిందూ పరిషత్ నాయకులు ప్రయత్నం చేశారు. ఈ పరిణామంతో అధికారులు ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వీసీ ఛాంబర్లో అధికారులు సమావేశమై పరిస్థితి గురించి చర్చిస్తున్నారు. పూర్తి సమాచారం ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర నుంచి మరి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అసలు ఏం జరిగింది? లెఫ్ట్ వింగ్కి ఈ మిగిలిన ఏబీవీపీ కార్యకర్తలకు మధ్య గొడవకు కారణం ఏంటి? అసలు ఏం జరిగింది? ఇప్పుడు అధికారులు ఏం చేయబోతున్నారు? గత 3 రోజులుగా కూడా ఆంధ్ర యూనివర్సిటీలో అటు ఏబీవీపీ సంబంధించినటువంటి ఆ వింగ్కి, అదేవిధంగా లెఫ్ట్ వింగ్ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐ అదేవిధంగా గొడవ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ లో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు నిర్వహణ గత వారం రోజులుగా జరుగుతుందనే ఒక ఆరోపణలు అయితే ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు క్యాంపస్ లో చదువుతున్నటువంటి ఏబీవీపీ విద్యార్థి సంఘాలతో పాటుగా బయట వ్యక్తులు కూడా వచ్చి ఇక్కడ ప్రార్థనలు చేస్తూ కరసాము చేస్తూ ఆటలాడుతూ అటు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల నిర్వహణ అనేది కొనసాగిస్తున్నారని ఆంధ్ర యూనివర్సిటీ వీసీకి లెఫ్ట్ వింగ్ విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి పీడిఎస్ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలతో పాటుగా ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఫిర్యాదు చేసిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ మొత్తం క్యాంపస్లో ఇలాంటి కార్యకలాపాలు జరగడానికి వీల్లేదంటూ ఒక నోటీస్ కూడా ఇచ్చారు. నోటీస్ ఇచ్చిన ప్రతిరోజు ఏబీవీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇక్కడికి వచ్చి ఈ ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల నిర్వహణ అనేది కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అటు లెఫ్ట్ వింగ్కి సంబంధించినటువంటి 3 విద్యార్థి సంఘాలు, విశాఖలో ఉన్నటువంటి మేధావులతోనూ అదేవిధంగా కొంతమంది జర్నలిస్టులు ఇతర వ్యక్తులతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిన్నైతే నిర్వహించి ఆంధ్ర యూనివర్సిటీలో ఏ మతపరమైనటువంటి కార్యకలాపాల నిర్వహణ చేయడానికి వీల్లేదని ఒక తీర్మానం చేసి దాని మీద పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు రైట్ వింగ్ చెప్పబడుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ కానీ అదేవిధంగా ఏబీవీపీ బీజేపీ విశ్వ హిందూ పరిషత్ అనుబంధ సంఘాలు మొత్తం అన్ని కూడా ఈ రోజు ఉదయం నుంచి ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ ముందు ఆందోళన చేపట్టాయి. ఇది ఉద్రిక్తకు దారితీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసుల సమన్వయంతో ఎక్కడ తొందరపాటు పడకుండా ఆ విద్యార్థులందరినీ కూడా గేటు దాటకుండా ఉంచినటువంటి పరిస్థితి ఉంది. గోడలు దూకేవాళ్ళు అదేవిధంగా ముఖ్యంగా గేట్లు దూకడానికి ప్రయత్నం చేసి కొంత ఉద్రిక్త వాతావరణాన్ని క్రియేట్ చేశారు. విశాఖ పోలీసులు కొంత సమన్వయంతో అటు సిపి మాట్లాడి వాళ్ళందరినీ కూడా బయటికి పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ఛాంబర్లో ఒక అంటే మొత్తం ఈ విద్యార్థులతోనూ అదేవిధంగా కొంతమంది అధికారులతోనూ సమన్వయ సమావేశం అయితే నడుస్తుంది. ఇందులో ఆంధ్ర యూనివర్సిటీ వీసీ రిజిస్ట్రార్ అదేవిధంగా ఆర్డీఓ విశాఖ ఏసీపీ అదే వీళ్లతో పాటుగా ఆంధ్ర యూనివర్సిటీ లా కాలేజీ ప్రిన్సిపల్, సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్, ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్తో సహా ముఖ్యంగా 3 విద్యార్థి సంఘాల నుంచి 11 మంది, అదేవిధంగా ఏబీవీపీ అంటే రైట్ వింగ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పీడిఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు సంబంధించి మొత్తం 11 మంది 22 మందితో ఒక సమన్వయ సమావేశం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈ మొత్తం గడిచినటువంటి వారం రోజుల నుంచి కూడా ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంటున్నటువంటిది అయితే ఉంది. దీన్ని ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే విద్యా సంస్థ ముఖ్యంగా 100 ఏళ్ల ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో ఏ విధమైనటువంటి ఇబ్బందికర వాతావరణం ఉండకూడదు. యూనివర్సిటీ పరువు పోతుంది, జాతీయ స్థాయిలో ఇది ఎక్కడికో వెళ్తుంది. కాబట్టి ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే విద్యార్థులు సమన్వయం పాటించాలి.
నిర్వహించాలంటూ అటు రెండు వర్గాలు లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ సంబంధించినటువంటి రెండు వర్గాలతోనూ సమన్వయ సమావేశం అయితే నిర్వహిస్తున్నారు. దీంట్లో కీలకంగా ఎందుకంటే రెవెన్యూ సర్వీసెస్ నుండి ఆర్డీఓని, పోలీస్ సర్వీసెస్ నుండి ఒక ఏసీపీని, అదేవిధంగా వీసీ రిజిస్ట్రార్లను ఇక్కడైతే ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్లతో పాటుగా అన్ని కాలేజీలు, ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, ఉమెన్స్ కాలేజీ, లా కాలేజీలు, ఈ కాలేజీలకు సంబంధించినటువంటి విద్యార్థులు అన్ని డిపార్ట్మెంట్లలోనూ అన్ని యూనియన్లోనూ ఉన్నటువంటి నేపథ్యంలో అందరినీ కూడా ప్రస్తుతం ఇక్కడికి పిలిచి వాళ్ళతో సమన్వయ సమావేశం అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో అసలు లోపల రాజు సమన్వయ సమావేశంలో సమన్వయంగానే వెళ్ళే అవకాశం ఉంటుందా, లేదంటే ఈ విద్యార్థి వింగ్స్ నుంచి వెళ్ళిన లీడర్స్ ఏమైనా డిమాండ్లతో అక్కడికి వెళ్ళారా? సో ఎంతో గొడవ జరిగింది కాబట్టి ఎవరిపైనైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా ఈ అధికారుల సమావేశం తర్వాత? ఖచ్చితంగా డిమాండ్స్తోనే మొత్తం యూనివర్సిటీలో ఉన్నటువంటి 4 విద్యార్థి సంఘాలు లోపలికి వెళ్ళినాయి. లెఫ్ట్ వింగ్కి సంబంధించి అటు పీడిఎస్ కానీ, ఎస్ఎఫ్ఐ కానీ, ఏఎస్ఎఫ్ కానీ ఈ 3 విద్యార్థి సంఘాల డిమాండ్ ఒకటే, ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు, మత ప్రచారానికి సంబంధించినటువంటి కార్యకలాపాల నిర్వహణ అనేది చేయకూడదు. అలా చేస్తున్నటువంటి వాళ్ళ మీద చర్యలు చేపట్టాలి. అదేవిధంగా దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి ఈ 3 విద్యార్థి సంఘాలతో పాటుగా యూనివర్సిటీ విద్యార్థుల మీద దాడి చేసినటువంటి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనే డిమాండ్తో లెఫ్ట్ సంబంధించినటువంటి వింగ్ లోపలికి వెళ్ళింది. అదేవిధంగా ఏబీవీపీకి సంబంధించినటువంటి వింగ్ మొత్తం అంతా కూడా మేము ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నాము, కర్రసాము నేర్చుకుంటున్నాము, కొన్ని ఆటలు ఆడుతున్నాము, ఇది తప్పెక్కడా కాదు, దీన్ని ఆర్ఎస్ఎస్ భావజాలం అని మీరు ఏ విధంగా అంటారు, మా మీద లెఫ్ట్ గుండాలు దాడి చేశారు, ఆ గోడ దాడి చేసినటువంటి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా 3 రోజుల తర్వాత మళ్ళీ ఇదే విధమైనటువంటి ఉద్రిక్త వాతావరణాన్ని క్రియేట్ చేస్తాం, ఆందోళన చేస్తాం, యూనివర్సిటీలు బంద్ చేస్తామని హెచ్చరించి మరి ఏబీవీపీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ వింగ్ లోపలికి రెండు వింగ్స్కి సంబంధించి డిఫరెంట్ డిమాండ్లతో లోపలికైతే ప్రస్తుతం వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే వీళ్ళ డిమాండ్ని ఉన్నతాధికారులు ముందు అయితే పెడతారు. అటు పోలీసుల నుంచి సమన్వయం ఉండాలి, రెవెన్యూ సర్వీస్, అదేవిధంగా వివిధ కాలేజీల ప్రిన్సిపాల్స్, వీసీ రిజిస్ట్రార్ వీళ్ళందరూ అంగీకారంతోనే ఇవన్నీ ఈ డిమాండ్స్ అన్ని నెరవేర్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ విద్యార్థుల మీద కేసులు పెడితే వాళ్ళ భవిష్యత్తు కూడా పాడే అవకాశం ఉంటుంది. విషయం చిన్నదైనా కూడా పోలీస్ స్టేషన్లో కేసులు అయిన తర్వాత వాళ్ళ భవిష్యత్తులో ఆ కేసు ఒక చిన్న మచ్చగా మిగిలిపోతుంది. కాబట్టి ఎవరి మీద కేసులు లేకుండా పరిష్కార మార్గాన్ని అయితే అటు వీసీ కానీ, రిజిస్టర్ కానీ, పోలీస్, రెవెన్యూ ఈ సర్వీసెస్ సంబంధించినటువంటి వాళ్ళు దీనికి ఒక పరిష్కారం వెతకడంతో పాటు ఇక్కడ ఈ సమస్యను మొత్తం పూర్తి స్థాయిలో పరిష్కరించే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ముఖ్యంగా ఈ ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల సంబంధించి నిర్వహణ చేయకూడదనేది ప్రధాన ఎజెండా. చేస్తామని ఒకవైపు, చేయకూడదని ఒకవైపు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఒక్క విషయంలోనే మరి అధికార యంత్రాంగం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు తీసుకునే నిర్ణయం బట్టే రేపటి నుంచి ఆంధ్ర యూనివర్సిటీలో ఇంకా ఈ మూవ్మెంట్ ముందుకెళ్తుందా లేదా ఈ రోజుతోనే ఇది ఫుల్ స్టాప్ పడుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు ఇక్కడ నిర్వహించకూడదు అన్న దానిపై ఏబీవీపీ వాదన ఏంటి? ఇటు లెఫ్ట్ విద్యార్థులు కూడా దీన్ని మాకే నష్టం కలిగించే చర్యలు చేశారు, లేదంటే రెచ్చగొట్టే పనులు చేశారు అనే ఘటనలు ఏమన్నా ఉన్నాయా? ఖచ్చితంగా అసలు అప్పుడు ఏ విద్యా సంస్థలో కూడా మతపరమైనటువంటి కార్యకలాపాల నిర్వహణ చేయడానికి అసలు అర్హత లేదు. ముఖ్యంగా చూస్తే ఆ పర్మిషన్స్ అనేది ఎక్కడేవో, ఎందుకంటే పండగల సందర్భంలో అటు క్రిస్మస్ సందర్భంగా సెమీ క్రిస్మస్ నిర్వహణ కానీ, అదేవిధంగా వినాయక చవితి సందర్భంగా వినాయకుని విగ్రహాన్ని పెట్టి ఆ పండగ చేయడం కానీ, వీటికి మాత్రం ఏ విద్యా సంస్థల్లో కానీ యూనివర్సిటీస్లో కానీ అనుమతి అనేది ఇస్తుంది. అలా కాకుండా కంటిన్యూగా మత ప్రచార నిర్వహణ చేస్తామంటే ఏ విద్యా సంస్థలోని దీనికి అనుమతులు అయితే లేవు. అయితే ఇప్పటికీ కొన్ని చోట్ల క్రైస్తవ మత ప్రచారం చేస్తున్న చోట్లను వాళ్ళందరినీ నిలుపుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిర్వహణ చేస్తున్నటువంటి ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ ఇతర వింగ్కి సంబంధించినటువంటి వాళ్ళ నిర్వహణ చేస్తుండడంతో లెఫ్ట్ వింగ్గా చెప్పబడుతున్నటువంటి పీడిఎస్, ఏఎస్ఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐకి సంబంధించినటువంటి విద్యార్థులతో పాటుగా యూనివర్సిటీ విద్యార్థులు అడ్డుకున్నారు. అంటే ఇక్కడ మత ప్రచారం అనేది జరుగుతుంది, అది హిందూ మతాన్ని ప్రతి ఒక్కరి మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారనేదే ఇక్కడ ప్రధానమైనటువంటి డిమాండ్. అయితే ఇప్పటికే ఆంధ్ర యూనివర్సిటీ వీసీ కూడా ఒక మెమరాండం ఇవ్వడం, వీసీ ఒక నోటీస్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ నోటీసులో స్పష్టంగా బయట వ్యక్తులు ఎవరు ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో ఏ రకమైనటువంటి కార్యకలాపాలు చేయడానికి వీలు లేదు, ఇక్కడ మతపరమైనది కాదు, అనుమతి లేకుండా ఏ రకమైనటువంటి కార్యకలాపాల నిర్వహణ అనేది కొనసాగించకూడదు, ఆ విధంగా ఎవరైనా నిర్వహిస్తే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఒక నోటీస్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3 రోజుల క్రితం ఈ నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆర్ఎస్
ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కొంతమంది వాళ్ళ కార్యకలాపాల నిర్వహణ అనేది కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. అలా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్ర యూనివర్సిటీ వీసీకి రిజిస్ట్రార్కి మెమరాండం ఇచ్చినటువంటి లెఫ్ట్ వింగ్ నిన్న ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహణ అయితే చేశారు. రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన తర్వాత ఈ రోజు రైట్ వింగ్ చెప్పబడుతున్నటువంటి ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, హిందూ, ముఖ్యంగా బీజేపీ అనుబంధ సంఘాలన్నీ కూడా ఆందోళన చేయడానికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా 100 ఏళ్ల ఆంధ్ర యూనివర్సిటీ చరిత్రలో ఇప్పటి వరకు ఈ రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం ఎప్పుడూ లేదు. ఎప్పుడైనా హాస్టల్స్లో ఉండే విద్యార్థులు కానీ క్లాసెస్కి అవుటర్గా వచ్చేటువంటి విద్యార్థులు కానీ యూనివర్సిటీలో ఏదైనా సమస్యలు ఉన్నా, వాళ్ళ క్లాసులో ఏదైనా సమస్యలు ఉన్నా కూడా వీటి మీద ఇప్పటి వరకు యూనివర్సిటీ క్యాంపస్లో ఆందోళన జరుగుతూ వస్తుండేవి. కానీ మొట్టమొదటిసారి ఒక మతపరమైనటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి కాబట్టి వాటిని నిరోధించాలని లెఫ్ట్ వింగ్ కోరుతుంది. ఎందుకు జరపకూడదు, మేము ఖచ్చితంగా జరిపి తీరుతామండి రైట్ వింగ్ గా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు, ఏబీవీపీ వాళ్ళు చెప్తున్నటువంటిది అయితే ఉంది. ఈ రెండు వర్గాల వాదన ప్రస్తుతం అయితే లోపల సమన్వయ కమిటీ వింటుంది. వాళ్ళ నిర్ణయం ఎలా ఉండబోతుంది, భవిష్యత్తులో ఈ కార్యకలాపాలు కొనసాగుతాయా లేదనేది మరికొద్దిసేపట్లో బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రోహిత్. రైట్ రాజు, ఆంధ్ర యూనివర్సిటీ బీసీ కార్యాలయంలో అధికారుల సమావేశం జరుగుతోంది. యూనివర్సిటీ క్యాంపస్లో ఆర్ఎస్ఎస్ భావజాల కార్యక్రమాలు చేస్తున్నారు అని లెఫ్ట్ స్టూడెంట్స్, విద్యార్థులు ఆందోళన చేశారు. దీంతో వివాదం రేగింది. ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ వింగ్, లెఫ్ట్ వింగ్ మధ్య గొడవ జరిగింది. ఉదయం ఆంధ్ర యూనివర్సిటీ బీసీ కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ నాయకులు ప్రయత్నం చేశారు. ఈ పరిణామాల మధ్య అధికారులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అధికారులు, విద్యార్థి సంఘాల నాయకులతో సమావేశం వీసీ ఛాంబర్లో జరుగుతోంది.